మా నాన్న పేరు శ్రీరామాంజనేయులు, మా అమ్మ పేరు చంద్రకళ. వాళ్ళు ఇప్పుడు కూడా దాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. నేను తెలుసుకున్నటువంటి ధర్మాన్ని నేను ఫాలో అవుతున్నాను. కాబట్టి ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మా మదర్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా నన్ను రాజు అని పిలుస్తారు. నేను పలుకుతాను. సరే, బాహ్య ప్రపంచానికి ఏమున్నా మీ ప్రొఫెషనల్ ప్రపంచానికి వచ్చేసరికి మీకంటూ కొన్ని ఐడి ప్రూఫ్లు కేటాయించబడతాయి. సో మీరు ఏ మతాన్ని సూచిస్తూ మీ సర్టిఫికెట్స్ని తయారు చేసుకున్నారు? ఇస్లాంలో మీ పేరు సిరాజ్ ఉంటే మరి అమ్మనాన్నల పేరు అదే ఉంచారా, మార్చారా? అదే పేర్లు ఉన్నాయండి. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారా? అలా ఎక్కడైనా ఎక్కడ ఆపలేదా? ఏదైనా వీసా దగ్గర, ఫ్లైట్ టికెట్స్ దగ్గర అలా మీకు పేర్లు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అవే పేర్లు ఉన్నాయి. సో ఇప్పటికీ వాళ్ళు అదే ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడేమో ఇస్లాంని స్వీకరించారు. కాసేపు అంతే అనుకుందాం, మీరు సనాతన ధర్మం అనండి, నేను ఇస్లామీ అని అంటాను. సో ఇప్పుడు అమ్మ నాన్నలు అనేది హిందూగానే ఉన్నారు ఇంకా స్టిల్. సో వాళ్ళు నరకానికి వెళ్తారు కదండి. మరి వాళ్ళు ఏకదేవ ఆరాధన అంటే ఇప్పుడు మా మదర్ అయినా ఫాదర్ అయినా ఏకదేవ ఆరాధన, పుట్టించినటువంటి దైవాన్ని వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఏకదేవ ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇంకా మీ అమ్మనాన్నలు మీ దృష్టిలో విగ్రహారాధన చేస్తున్నారు, కానీ మీ దృష్టిలో వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు అని తెలిసి కూడా మీరు ఏ రకంగా మనోవేదన ఉంటుంది కదా, కంపల్సరీ నా తల్లిదండ్రులు పోతారు. ఇక్కడ మహమ్మద్ ప్రవక్త పీస్ ఆఫ్ ఆన్ హిమ్, ఈయనని నమ్మకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తారు అనేది రాస్తుంది ఖురాన్లో. ఈయన ద్వారానే ఉంటుంది అనేది కూడా కొన్నిసార్లు ఉంటుంది ఖురాన్లో. మొహమ్మద్ ప్రవక్త వారిని నమ్మితేనే స్వర్గానికి వెళ్తారు, లేదంటే నరకానికి వెళ్తారు అంటే ఖురాన్లో ఎక్కడ ఉంది? నేను ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, ఖురాన్లో మహమ్మద్ ప్రవక్తని ఈయనని తెలుసుకొని ఈయన ద్వారా స్వర్గానికి గేట్ దగ్గర అనుమతి ఉంటుంది, ఉండదు? అది కూడా లేదు. లేదు, రెండు లేవు. మీరు చెప్పిన నేను మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను సార్, మీరు 10 సార్లు అడిగినా లేవు. మహమ్మద్ ప్రవక్త గారిని నమ్మి ఆయనను తెలుసుకొని ఆయన చెప్పినటువంటి బోధలను తెలుసుకొని అక్కడ గేట్ ఉంటుంది కదా, స్వర్గం యొక్క గేటు, నరకం యొక్క గేట్ దగ్గర ఈయనను నమ్మి ఈయనను తెలుసుకుంటే కానీ నరకానికి కానీ స్వర్గానికి కానీ అలా లేదండి. అలా ఏం లేదు, ఖురాన్ లేదు అలా. ఓకే, ఏం చేస్తే స్వర్గ నరకాలకి దారులు ఉన్నాయని ఖురాన్ చెప్తా ఉంది? ఖురాన్లో సూరే బహరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 62లో చాలా స్పష్టంగా ఉంది. ఎవరైతే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేస్తారో వారికి భయము కానీ విషాదం కానీ కలిగేటటువంటి అవకాశాలు లేవు, వారు స్వర్గానికి వెళ్తారు. చాలా స్పష్టంగా ఉంది. అంటే అల్లా అన్నది అరబీ పదం అండి. అల్లా అన్న పదాన్ని మనం తెలుగులో చెప్పాలంటే దేవుడు. ఎవరైతే దేవుణ్ణి జడ్జ్మెంట్ డేని నమ్ముతారో, మంచి పనులు చేస్తారో వారు స్వర్గానికి వెళ్ళిపోతారు. సార్ అసలు నాకు ఒక డౌట్ ఏంటంటే, దేవుడు ఉన్నాడు కరెక్ట్, ఒకరే దేవుడు ఉండాలి అనేది మీ సిద్ధాంతం. ఆ దేవుడి పేరు ఏంటి సార్? దేవుడు పేరు ఏంటంటే అరబ్బీలో అల్లా అంటారండి. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి నేను అంటున్నాను, మీరు అన్నారు దేవుణ్ణి నమ్ముకోండి అని మిమ్మల్ని అన్నాను అనుకోండి, మీరు ఏమంటారు? వెంటనే ఏమంటారు? దేవుణ్ణి నమ్ముకోండి అంటే ఏమంటారు? ఏ దేవుడిని నమ్ముకోవాలి అని అంటారు. దేవుడు అన్న పదమే సరైనదైతే ఏ దేవుడు అన్న ఆలోచన మీకు ఎందుకు వస్తుంది? అవునా కదా? దేవుడు అంటే గాడ్, గాడ్స్, గాడెస్, అవునా కదండి? తర్వాత మీరు ముందు గాడ్ ఫాదర్, గాడ్ మదర్, ఇలా ఏంటంటే బహువచనము ఏకవచనం నుండి అది ఏంటంటే మళ్ళీ బహువచనము, స్త్రీలింగము, ఇలా మొత్తం మార్పు చెరుపులో గురైపోయింది. అదేవిధంగా మీరు అల్లా అన్న పదం ఎక్కడైతే చెప్తారో అల్లాలు అన్న పదం ఉండదు అక్కడ. అంటే అల్లా అంటే సృష్టికర్త అండి. అల్లా అంటే అల్లా అంటే అరబిక్ లో దేవుడిని అల్లా అని అంటారు అరబిక్ లో. తెలుగులో ఏమనాలి మరి అప్పుడు? అల్లాని దేవుడు అనాలి అంతే. దేవుడు సృష్టికర్త. అప్పుడు దేవుడికి పేరు అనేది ఏం లేదా? లేదండి, ఆరాధనకు అర్హుడు. అరబ్బుల్లో వాళ్ళు అల్లా, అరబ్బులో అంటే అరబ్బు దేశంలో ఖురాన్ అవతరించింది. అల్లా అనే పదానికి అర్థము ఆరాధనకి అర్హుడు. ఆరాధనకు అర్హుడు అంటే ఆయన ఒక దేవుడు, మనం ఆరాధిస్తే ఆరాధనకి ఆయన అర్హుడుగా ఉన్నాడు. సో మనం అరబిక్లో అల్లా అని అంటున్నాం, తెలుగులో దేవుడు అంటే సరిపోతుంది. సర్వేశ్వరుడు, ఈశ్వరుడు, అల్లా ఇలా ఏం చెప్పడానికి లేదు. సర్వేశ్వరుడు అంటే సర్వనియామకుడు. అదేవిధంగా అల్లా అంటే సర్వేశ్వరుడు అని అంటే ఎవరు మీ దృష్టిలో? సర్వానికి ఈశ్వరుడు అనేది నా ఉద్దేశం. అవునండి. మీ ఉద్దేశంలో ఏంటి? సర్వేశ్వరుడు అంతే అనమాట, మీరు చెప్పిన విషయమే. సర్వేశ్వరుడు అంటే సమస్త నియామకుడు, ఈశ్వర్ అంటే నియామకుడు, సమస్త నియామకుడు. అల్ బారి అంటారు అరబ్బీలో, సమస్త నియామకుడు. ఇప్పుడు దైవానికి ఖురాన్ ప్రకారంగా 99 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు హిందూ మతంలో కూడా చాలా పేర్లు ఉన్నాయి దైవానికి సంబంధించి, అందులో ఒక పేరు అనమాట. కాబట్టి మనం ఓవరాల్గా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే,
ఇక్కడ అల్లా అనగానే మీరు అపోహ గురైపోతున్నారు. అల్లా అంటే అరబ్బుల దేవుడు, అల్లా అంటే ముస్లింల దేవుడు. నేను చెప్పే విషయం ఏంటంటే అల్లా అంటే మరి మనందరినీ మీరెందుకు ఇండియాలో ఉన్నప్పుడు దేవుడు అని పలకకుండా ప్రతిసారి అల్లా అని పలుకుతున్నారు? అరబిక్ వాళ్ళు అరబిక్ లో అల్లా అని పలుకుతున్నప్పుడు చాలా అందంగా ఉంది కదా. మీరు తెలుగులో చెప్తున్నప్పుడు దేవుడిని నమ్మండి అనాలి కానీ అల్లాని నమ్మండి అని ఎందుకు అంటున్నారు? అరబిక్ నే ఎందుకు పలుకుతున్నారు? ప్రవచనాలు మొత్తం తెలుగులో చెప్తూ చివరికి దేవుడి పేరుకి రాగానే అల్లా అని ఎందుకు చెప్తున్నారు? దేవుడే అనొచ్చు కదా, ఈశ్వరుడే అనొచ్చు కదా. ఇప్పుడు మీరు ఈశ్వరుడిని నమ్మండి అని మీరు అనొచ్చు కదా, ఇదే ప్రవచించాలి కదా. కరెక్ట్ చెప్పారు మీరు. ఇక్కడ ముస్లిం ధార్మిక పండితులు, ముస్లిం ఉలమాలు, ముస్లిం స్పీకర్ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, ఒకప్పుడు అలాంటి పొరపాట్లు మేము కూడా చేశాము. ఆ విషయం ఏంటంటే అల్లా అనేటటువంటి పదం ఎక్కడైతే వచ్చిందో అక్కడ దేవుడు, ఆరాధనకు అర్హుడు అని చెప్పాలి. అదే సంస్కృతంలో ట్రాన్స్లేషన్ చేస్తే మనకు సర్వేశ్వరుడు, సమస్త నియామకుడు అయిపోతాడు. కాబట్టి ఇక్కడ భాషాపరమైన వ్యత్యాసంతోనే మీ దేవుడు మా దేవుడు వేరు వేరే అనే ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి ఈ భాషాపరమైన వ్యత్యాసాన్ని మనం దూరం చేయాలి. దూరం చేసి అల్లా అంటే దేవుడు అంతే. అంటే ఇప్పుడు మీరు ఏదైతే డయాస్ మీద చెప్తున్నారో నిజ దేవుడు అల్లాని నమ్మండి అని అనకుండా నిజ దేవుడు ఈశ్వరుడే ఆయనని నమ్మండి అనే ప్రవచిస్తారా? ఖచ్చితంగా 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 చెప్తాను. ఎంత నియమాలతో ఉంటారు ఈ పదం మీద? అయ్యో అసలు నేను అదే అంటున్నాను కదండి. ఇప్పుడు నేను చాలా చిన్న వయసు నుండే ఈ ధార్మికతలో ఆధ్యాత్మికతలో నేను ఉన్నాను. నేను ప్రతిరోజు కూడా నేను ఒక స్టూడెంట్నే అనమాట, ఒక విద్యార్థిని. ఎందుకంటే ప్రతిరోజు చదువుకుంటున్నాను, ప్రతిరోజు నేర్చుకుంటున్నాను, గురువుల ద్వారా వింటున్నాను, ప్రసంగాలు వింటున్నాను, స్వతహాగా నేను అన్ని గ్రంథాలు చదువుతున్నాను, రోజు నేను అప్డేట్ అవుతున్నాను. ఒకప్పుడు చెప్పాను నేను అల్లాయే అనాలని. అని వాస్తవంగా చెప్పాలంటే అల్లా అంటే ఎవరండి? దేవుడు. అక్కడ అరబీ భాష తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే సృష్టికర్త, ఆరాధనకు అర్హుడు, సర్వేశ్వరుడు. మరి ఆ సర్వేశ్వరునే నమ్మండి అంటున్నా నేను. సర్వేశ్వరుడు అంటే మాకు క్లియర్ గానే ఉంటుంది కదా. మేమంతా నమ్మేది సర్వేశ్వరుడిని అని మేము ఫీల్ అవుతున్నాం, మీరంతా నమ్మేది అల్లా అని, వాళ్ళు నమ్మేది యెహోవా, యేసుని అని చెప్పి. ఈ కన్ఫ్యూజన్కి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇన్ని రోజులు జరిగినటువంటి పెద్ద కన్ఫ్యూజన్, ఇన్ని రోజులు జరిగినటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే, మీరేమంటున్నారంటే సార్ నేను మంచినీళ్ళు తాగుతాను కానీ పానీ తాగని అంటున్నారు. నేనేమన్నానంటే సార్ నాకు మంచినీళ్ళు వద్దండి, నాకు పానీ కావాలంటున్నాం. మనం ఇద్దరం ఏంటంటే అసలు మంచినీళ్ళు అంటే ఏంటి, పానీ అంటే ఏంటి అని పక్క పక్కన పెట్టుకుంటే రెండు ఒకటే అనే విషయం తెలిసింది. అప్పుడు మనం డిసైడ్ అయిపోయాము, ఇక నేను పానీ మంచినీళ్ళు అన్న భేదాన్ని పక్కన పెట్టేసి అదేంటో దాన్ని చూద్దాం అనుకున్నాం. అదే విషయం ఇప్పుడు క్లారిటీగా వచ్చేసింది. రైట్. శివరామరాజుగా ఉన్నటువంటి మీరు సిరాజ్గా మారిన తర్వాత, ఇప్పుడు సిరాజ్గా ఉన్న తర్వాత మత మార్పిడులు ఎన్ని చేశారు మీరు? ఎంతమందిని ఇస్లామిక్ లోకి మీరు మార్చారు? ఎంతమంది హిందూ సోదరులని ఇస్లామిక్ గా మార్చారు? మీరు ఎలాగో మారిపోయారు, చాలా మందిని మారుస్తున్నారు. డైలీ ఇదే మీ దినదిన ఇన్కమ్ సోర్సెస్ అయిపోయింది. అండ్ లేకపోతే మీ దినచర్యనే ఇది అయిపోయింది. ఇప్పటికీ మీరు ఎంతమందిని మతం మార్చారు? ఇది మీరు చెప్తున్నారా, పబ్లిక్ చెప్తున్నారా? ఇది వినడానికి కొంత కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, కానీ బట్ మీరు మతం మారుస్తున్నారా, మార్చట్లేదా? సూటిగా చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ సిగ్నేచర్ స్టూడియో ద్వారా పాస్టర్లను, పండితులను అందరిని తీసుకొచ్చేసి మీరు గొడవలు పెడుతున్నారని ఎవరన్నా అంటే మీరేమంటారు? దాని క్లారిఫికేషన్ ఇస్తారు. నేను క్లారిఫికేషన్ ఇస్తారు. ఏమని ఇస్తారు మీరు? లేదండి ఒక అవగాహన కోసమే నేను ప్రోగ్రామ్స్ పెడుతున్నాను అంటారా? అవునండి నా ఉద్దేశమే గొడవ పెట్టడం అంటారా? రైట్. నేనైతే సత్యాన్వేషినిగా నేను చెప్పాలనుకుంటుంది నా ధర్మ ప్రచారణ నేను చేయాలి అని అనుకుంటున్నారు. నేను నమ్మింది నిజమేమో అనుకోనే నమ్ముతున్నా. నా పండితులు, మా తాతలు, ముత్తాతలు, ఇంకా ముత్తాతలకు పోతే రామాయణం లక్షల కాలం నాటిది. మన ధర్మం, మన సనాతన ధర్మం చాలా పాతది, దీన్నే నమ్మాలి అని చెప్పారు. కాబట్టి ఆ ధార్మికతలోనే, దాంట్లోనే ఇంకా పిహెచ్డి చేయలేదు. కాబట్టి నేను సత్యాన్వేషినిగా, ఈరోజు నా టైటిల్ సత్యాన్వేషినిగానే ఉంది. సో సత్యాన్ని తెలుసుకోవాలి, నిజదేవుడిని తెలుసుకోవాలి, నిజంలోనే ఉండాలి. ఈ గొడవలు అనేవి జరగకూడదు. మత మార్పిడుల వల్లనే అత్యధిక గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులన్నీ ఇవే. సో సూటిగా మీరు చేస్తున్నది మత మార్పిడియే అనేది నేను అంటున్నాను. మీరేమంటారు? మీ మతంలో ఎవరి మతం వాళ్ళ ఇప్పుడు మీరున్నారు సార్, అల్లానే పూజించుకుంటే తప్పేం లేదు, యేసుప్రభుల వారినే నమ్మితే తప్పేం లేదు. వాళ్ళ బైబుల్ని వాళ్ళు చదువుకుంటే దాంట్లో స్వర్గ నరకాలు ఉన్నాయి. వాళ్ళకి వాళ్ళ దేవుడు ఉన్నారు, మాకు మా దేవుడు ఉన్నాడు, అల్లకి అల్ల దేవుడు ఉన్నాడు. ఆ దాంట్లో కూడా స్వర్గ నరకం ఉన్నాయి. కానీ మా దేవుడునే నమ్మండి, లేకపోతే మీరు నరకానికి వెళ్తారు అనేది బ్లాక్ మెయిల్ అంటున్నాను నేను. దీనివల్లనే మత కలహాలు జరుగుతున్నాయి అని అంటున్నాను. మత కలహాలు జరగొద్దు అని అంటే ఏ వర్గం, ఏ వర్ణం, ఏ జాతికి ఆ జాతి హ్యాపీగా ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం అని అంటాను. అందుకని సూటిగా అడుగుతున్నాను, మీరు మత ప్రచారం చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు సిరాజ్ గారు అనేది నా ప్రధానమైన ఆరోపణ. అంటే మీరు ఏం చెప్తారు? మహేందర్ గారు, ఏదైతే మీ ప్రశ్న మీరు అడిగారో, మీరు అడగడం మీ యొక్క హక్కు, చెప్పడం నా యొక్క బాధ్యత. విషయం ఏంటంటే
ఒకవేళ మత మార్పిడి అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఉన్నట్లయితే నేను శ్రీరామరాజు తర్వాత సిరాజు రహమాన్ అని నేనే 100 వీడియో చేసేవాడిని. నేను ముందు చేశానంటే చేయలేదు. మొదటి విషయం, నేను ఒక అన్వేషణ చేసిన తర్వాత అన్ని గ్రంథాల పరిశీలన మరియు పరిశోధన చేసిన తర్వాత ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆ ఒక్క దైవాన్నే ఆరాధించాలన్న ఆలోచనతో నేను ఈ ధర్మాన్ని ఫాలో అవుతున్నాను. ఇది మొదటి విషయం. ఇది నా వ్యక్తిగతానికి సంబంధించిన విషయం, నేను ఫాలో అవుతున్నాను. ఇక మత మార్పిడి అన్న విషయానికి ఇస్లామే మనకు అనుమతించదు. ఖురాన్లో 2వ అధ్యాయం 256లో ఏముందంటే లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం విషయంలో ఎలాంటి బలవంతం కానీ బలత్కారం కానీ ఏదీ లేదు అని ఉంది. ఇక్కడే ఉంటే నేను మీకు ఒక వచనం చెప్తాను, దాన్ని మీరు చదివి చెప్పండి, ఎందుకంటే నేను మీ అంత ఇది కాదు, దీని మీదనే అన్వేషణ కాబట్టి. ఇప్పుడు ఈ మీరు అడిగిన క్వశ్చన్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ మీరు అడగవచ్చు. డన్. మళ్ళీ ఇది అక్కడికి కట్ అవుతుందేమో అని నా ఉద్దేశం సార్, అంతే, ఇంకేం లేదు. ఖురాన్ 3వ సూరా 19వ ఆయత్ ఒక్కసారి చదువుతారా సార్? ఎక్కడి నుంచి మీకు గుర్తుంటే మీరు డైరెక్ట్గా చదవండి. ఖురాన్ 3వ సూరా 19వ ఆయత్. అవునండి, సూరే ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 19లో అరబ్బీలో ఏముంటుందంటే ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. అక్కడ ట్రాన్స్లేషన్ ఏం చేశారంటే అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం మాత్రమే అని చేశారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అల్లా అంటే ఎవరు మనం ముందే మాట్లాడుకున్నాం, ఒక క్లారిటీ. మళ్ళీ రిపీట్ చేస్తారా సార్? సూరే ఆల్ ఇమ్రాన్ సూరా 3 ఆయత్ నంబర్ 19లో అక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్ ఏం చేశారంటే అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం మాత్రమే అని ఉంది. అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం అని అక్కడ ఉంది కదా, అదే ఉందా? కరెక్ట్ చెప్పానా? అంతే కదండి. సనాతన ధర్మంలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఏం లేదండి. ద్వైత సిద్ధాంతం ఉంది, అద్వైత సిద్ధాంతం, విశిష్ట అద్వైత సిద్ధాంతం ఉందండి. మీలోనున్న దేవుడే నాలో ఉన్నది అదే పరమేశ్వరుడు అని చెప్పి మనం ఎందుకు ఎదురుపడగానే నమస్కారం పెడతామంటే మీలో ఉన్న దేవుడికి నమస్కారం పెడతామండి. ప్రతి ఒక్క జీవిలో కూడా పరమాత్మని ఎతికే గొప్ప తత్వము కేవలం సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి మాత్రమే ఉంది. ఎక్కువ తక్కువ వివక్షలు చూపించడానికి మనకున్న ఈ 3 సిద్ధాంతాలు కాకుండా ఇంకా వేరే సిద్ధాంతం లేదు 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 లేదు. ఈ క్యాస్ట్ సిస్టమ్, డివిజన్ ఆఫ్ పీపుల్, కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా వచ్చిన రిజర్వేషన్ సిస్టమ్లు, ఇవన్నీ కూడా దీన్ని తీసుకొని వెళ్ళి మనం కేవలం 70 సంవత్సరాల కింద మాత్రమే రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకున్నాము, రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాము, రాసుకున్నాము. కానీ వేలాది సంవత్సరాల కింద మనకి ఒక మార్గనిర్దేశం చేశారు ఋషులు, మహర్షులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా. ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఎవరు లేరండి. ఎప్పుడో చెప్పింది మన ధర్మం. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ లేరండి. కాటికి పోయేటప్పుడు నీ వాళ్ళు ఎలా కాలుతుందో నా వాళ్ళు అలానే కాలుతుంది. నేను పుట్టేటప్పుడు నా తల్లిదండ్రులు ఏ శ్రమ పడ్డారో నీ తల్లిదండ్రులు అదే శ్రమ పడ్డారు. నీ శరీరంలో ఉన్న పంచభూతాలు నా శరీరంలో కూడా ఉన్నాయి. ఈ మాయా ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా భాగవతంలో ఎంతో స్పష్టంగా దాన్ని వర్ణించడం జరిగిందండి. జీవుల యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది, ఒక్కొక్క జీవిలో ప్రయాణం జీవుడు చేస్తూ తుట్టతుడన్న లాస్ట్లో హ్యూమన్ బీయింగ్ అంటే ఒక మనిషి శరీరం దాల్చి అసలు వాళ్ళ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి అది కనుక్కోవడానికే మన జీవితాన్ని మనకి ఇచ్చారు. కానీ మనం అది వదిలేసి ప్రాపంచిక విషయాల్లో ఎక్కువ లీనమైపోయి ఈ ధర్మాన్ని ఏకంగా మళ్ళీ తిరిగి వేలు చూపించే ప్రయత్నం చేస్తామంటే దీనికోసం పాటుపడ్డ ఋషులను, మునులను, దేవతలను, గురువులను అందరినీ కూడా మనం అవమానించిన వాళ్ళమే. మన తరాలు, ముందు తరాలు, వెనక తరాలు మనం చూసుకున్నట్టయితే, మన తాతలు, తండ్రులు, ముత్తాతలు వాళ్ళని చూసుకున్నట్టయితే ఈ ధర్మం కోసం దీన్ని కాపాడటం మనం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నుండి ఈ నిజాం అకృత్యాల నుంచి ఈ హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం ఎన్నో సంస్థలు ఏర్పడ్డాయి. ఈ రోజు నేను ఇలా కూర్చున్నా, మీరు ఇలా కూర్చున్నా, ధర్మం గురించి మనం మాట్లాడుకోగలిగా అంటే ఇంత కాన్స్టిట్యూషనల్ రైట్స్ మనకు వచ్చాయి అంటే ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసింది మాత్రమే.